తీసుకో. ఏంటి అంత చిరాకు పడుతున్నావు? చిరాకు పడక ఏం చేయాలి? ముసలి మగవాడిని కట్టబెట్టారు పోయి నాకు. ఓ కాపురం చేయడం తెలీదు, ఓ పిల్లల్ని కనడం తెలీదు. ఏం తెలుసు మీకు? ఏం తెలియాలి? ఆఫీస్కి ఎవరు వెళ్ళాలి? నువ్వు వెళ్తావా? ఆఫీస్కి మీరే వెళ్తారు కనీసం పిల్లల్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా మీరు? ఆఫీస్కి వెళ్ళాలి కదా, అక్కడ కూడా ఓన్లీ చూడాలి, నిన్న కూడా ఆఫీసు, చూడాలి కదా. డబ్బు, ఆఫీసు డబ్బు అంతే. నన్ను చూసుకునేది ఏమి అంత నాకు ఉండదు. డబ్బు అక్కర్లేదా? డబ్బు కావాలి, ఆ. అట్లని పిల్లాన్ని పట్టించుకోవాలి కదా. పట్టించుకుంటున్నావు కదా. పట్టించుకుంటే నాకు ఇంత బాధ ఎందుకు? ఏం బాధ ఉన్నది నీకు? వాళ్ళు నీలాంటి ముసలాన్ని ఇచ్చి కట్టబెట్టారు. 10 సంవత్సరాలు అయింది పెళ్ళై, ఒక పిల్ల లేదు జల్ల లేదు. నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టి అందరు ఆడుకుంటూ తిరుగుతున్నారు. నాకు అవునా? మాత్రం అదృష్టం లేదు. అవునా? అంటే నీకు ఇప్పుడు ముసలాల్లా కనిపిస్తున్నాను నేను? నువ్వు ముసలాడివే కదా, మళ్ళీ ముసలాడిలాగా అనిపిస్తున్నాను అంటావు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైతలే నాకు. నీకు ఏం అర్థమవుతుంది? ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తినడం, ఎక్కడం, కూర్చోవడం అంతే కదా. సంపాదించద్దా? నీకు ఇయ్యొద్దా? నేను పెంచొద్దా? అంటే పెళ్ళైన మగవాళ్ళందరూ ఇదే చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఎవరితో చెప్పొద్దు, మనది మనం మాట్లాడుకోవాలి, వేరే విషయం ఎందుకు సరే నీకు? అండి, ఇప్పుడు మేము పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. కడుపులో కాయ కాయించారా? మనం ఇద్దరం ఉన్నాం చాలే. మన ఇద్దరం ఉంటే సరిపోతుందా? ఏమిట్లా ఊరికే చిరాకు పడుతున్నాను? సర్లే. ఎప్పుడు మీ బొచ్చు సగం ఊడిపోయింది, నా బొచ్చు ఊడిపోయేలా ఉంది. ఇంకెప్పుడు పుడతారు? అందరు ఊడిపోతుంది బొచ్చు. ఎవరితుంటది ఉంటుందా బొచ్చు? ఏమన్నా అందరు ఊడిపోతుంది. ఇలాంటి మాటలు చేయడం తప్ప ఏమన్నా నన్ను ఆనంద పెట్టేది కొంచెం లేట్ అవుతుంది. ఎంత పుడతారు. లేటు? ఎందుకు బాధపడుతున్నావు? 10 సంవత్సరాలు అయింది. ఏం ఆగు, లేట్ అవుతుంది. ఆగాలి త్వర. ఏం కాదు, మిమ్మల్ని చేసుకున్నప్పటి నుంచి ఒక్క సుఖం లేదు, ఒక సంతోషం లేదు. అవుతుందిలే, వేస్ట్ అయిపోయింది. సుఖపడతావులే, కొంచెం టైం పడుతుందిలే. సరేలే, సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొస్తాను. మొరటోడికి ఏం తెలుసు మొగలు పూల వాసన అని? ఏ పూలు తెచ్చినా పీకేదేమో ఉంది. ఆఫీస్కి వెళ్ళు. అన్ని అనుకుంటే అవుతాయా? బాయ్. హలో సీను, చెప్పు. మా ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడున్నావు? నేను కిందనే ఉన్నా. నేను అవునా? అయితే ఎవరు చూడకుండా పైకి వచ్చేసాయి. ఒక్కడిని రమ్మంటావా? ఒక్కడనే వస్తావా? ఇంకో 10 మందిని తీసుకొని వస్తావా? సరే గాని వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొచ్చాను. మల్లెపూలు హల్వా తీసుకొని రా. సరే, ఇప్పుడు 2 నిమిషాలు ఉంటారు మగారా. తొందరరా. ఇప్పుడే వచ్చే వరకు అవుదాం. ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. ఏంటి హల్వా తెలియదా? నువ్వే పెద్ద రసగుల్లో ఉన్నావు, మళ్ళీ నీకు హల్వా దేనికని? అవును, ఏంటి మూడిగా డల్ గా ఉన్నావు? నీకు తెలిసిందేగా, మా ఆయన ఏ రోజు కాపురం చేసిందే లేదు. అందుకేగా నేను వచ్చాను. సరే గాని మా ఆయన వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు అట్లాంటి పెట్టవగమ్మా తల్లే. ఇంట్లో మా నాయన నాకు అన్నం పెట్టడమే దండగా ఉంటున్నాడు. ఇట్లాంటి వ్యవహారం ఉందని తెలిస్తే అక్కడే గొడ్డును సెమినేట్ చంపేస్తున్నాను. సరేలే, పెళ్లి చేసుకోకపోయినా నాతో ఉంటావుగా? అట్లోకేలే, అట్లా వేరే అకౌంట్ పెట్టుకుందాంలే. సరే అయితే. అరిలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అవునా? మా ఆయన కష్టపడి 10,000 పెట్టి కొన్నాడు, కానీ ఏం లాభం? ఈ శారీ అదృష్టం నీకు దక్కింది. అయితే నేను చాలా లక్కీ అనమాట. మల్లెపూలు వాసన తెగ కొడుతుందే. ఏం లాభం? ఈ మల్లెపూలు ఎప్పుడు ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. మల్లెపూలు నలిపింది లేదు, నన్ను నలిపింది లేదు మా ఆయన. సరే గాని లైట్ బంద్ చేద్దామా? ఊరుకోండి, మీకు ఎప్పుడు తొందరే. మగోడు అన్నాక తొందర పడాలే, లేకపోతే పని అవ్వదు.
కొంచెం ఆగండి. నేను లైట్ ఆపేస్తాను. ఇప్పుడు వద్దు, కొంచెం ఆగండి, తర్వాత ఆపుతారు. మొదట్లో అట్లే అనిపిస్తుంది, తర్వాత నువ్వే కావద్దమ్మా. కొంచెం ఆగొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. లేట్ అయితే మీ ఆయన వస్తాడే, అదొక టెన్షన్ అయిపోయింది నాకు. సరే అయితే. తలుపు కొడుతున్నారే, మా ఆయన వచ్చినట్టున్నాడు. చంపావు కదే, ఇప్పుడు మీ ఆయన వస్తే ఏం చేయాలి నేను? దొరికితే నీకేమన్నా మతిపోయిందా? మంచం కింద నేనట దూరుతానే. మంచం కింద దూరలేకపోతే సోఫాలు ఎట దూరుతాను? నువ్వు ఏమన్నా ఆలోచిస్తున్నావా లేదా? నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళాను అనుకో, మీ ఆయన వచ్చి బాత్రూమ్ లో ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇప్పుడు ఏంది ఇక్కడే దూకి సాగమంటావా? ఏంది నన్ను? మీ ఆయన కంటే ముందు నువ్వు నేను చంపేటట్టు నువ్వు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలా? ప్లంబర్ వాటర్ రావట్లేదు, ప్లంబర్ అని చెప్తా. ఈ ఐడియా బాగుంది, అది ప్లంబర్ అని చెప్తా. ఏమైంది? ఇంతసేపు డోర్ కొట్టాలి? అది పడుకున్నానండి. మీరేంటి ఇంత తొందరగా వచ్చారు? ఆఫీస్ లో పని ఎక్కువ, ఎడ్డెక్కు. రోజు తొందర రమ్మన్నారు, ఈ రోజు ఏంటి ఇంత తొందరగా? పడుకోవాలని ఆఫీస్లో ఎడ్డెక్కై పడుకొని వచ్చిన. బాత్రూమ్ వెళ్ళేసా, కొంచెం ఎడ్డెక్క ఉన్నది, కాఫీ పెట్టు. ఇప్పుడు బాత్రూమ్కి ఎందుకండి? అవసరం లేదులేండి. బాత్రూమ్ వెళ్ళకపోతే ఇంకెక్కడికే? ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావంటే నువ్వు ఇలా. ఎవడా నువ్వు? ఈడెవడా ఈడు? రారా, ఎవడా నువ్వు? ఎవడాడు? ఎవడా నువ్వు? రారా రా. ఎవడాడు? 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 వాటర్ బాత్రూమ్ లో వాటర్ రాకపోతే ప్లంబర్ ని పిలిచానండి. ఏది ప్లంబర్? ఈడు దొంగ కోళ్ళు పట్టేలాగా ఉన్నాడు. ఈడు దొంగ కోళ్ళు పట్టాడు పక్క. వీడు ఫోన్ చేశానండి, మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓనర్ నెంబర్ ఇచ్చింది ప్లంబర్ ది. ఎవడరా అసలు చెప్పు? ఎక్కడ ఉంటావు? నేను నేను ఈ పక్క గల్లీలో ఉంటాను సార్. ఇక్కడ ఎప్పుడు జూలేకి పక్క గల్లా నిన్ను. నేను ఆ గల్లీలో అవతల గల్లీలో ఉంటాను. అవతల గల్ల పక్కన గల్లా ఎప్పుడు జూలే ఇక్కడ ఏరలు నిన్ను. ఎవడరా అసలు నువ్వు? ఎవడాడు? పక్క గల్లీలో ఉంటాడట అండి, ఓనర్ నెంబర్ ఇచ్చింది. ఓనర్ ఫోన్ చేసి వచ్చాను సార్. నేను ప్లంబర్ సార్. నేను ప్లంబర్ అండి. సీరియస్ అవ్వకండి, ప్లంబరే అబ్బాయి. మొత్తం పని అయిపోయిందా? ప్లంబర్ పని మొత్తం పని చేసేసాను సార్. ఎంత అయింది డబ్బులు? చిన్న పని లేదు సార్, పర్వాలేదు సార్. నీ ముష్టి నాకెందుకు? తీసుకో పట వెళ్ళు. నీకు ఏం తక్కువ చేసిందే? చీరలు అంటే చీరలు కొన్నా, బంగారం అంటే బంగారం కొన్నాను. ఏది తక్కువ? ఇల్లు కావాలంటే ఇల్లు కొన్నాను, కారు కావాలంటే కారు కొన్నాను. అరే బంగారం చీరలు ఉంటే సరిపోతుందా అండి? కావాల్సిన సుఖం లేదు, అందుకోసమే నేను వాడిని ఎత్తుక్కున్నా. ఎందుకు సుఖపడతలేవు నాతోటి? అప్పుడప్పుడు సుఖపడతానే ఉన్నావు కదా. ఎప్పుడో ఒకసారి చేస్తే ఒక పిల్ల లేదు, ఒక జైల్లో లేదు. నాకంటూ చిన్న చిన్న ఆనందాలు కూడా ఉండవా? మీ వల్ల నా యవ్వనం అంతా వేస్ట్ అయిపోతుంది. పిల్లలు ఉంటే ఏంది, లేకుంటే ఏంది? మనం ఇద్దరం అయితే చక్కగా కాపురం చేస్తున్నాం కదా. ఏం కాపురం చేస్తున్నావు? నీలాంటి ముసలాన్ని ఇచ్చి మా ఇంట్లో కట్టబెట్టారు. ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థమవుతుంది. పెళ్లి అయినాక ఇవన్నీ మాట్లాడొద్దు. ఇక అయిపోయింది మనది పెళ్లి, మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మాట్లాడద్దు. నువ్వు 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు ఇప్పటి వరకు. 10 సంవత్సరాలు అయితే ఓపిక తిన్నావు కదా, ఇంకా కొద్ది ఓపిక తిను. ఇంకేం ఓపిక పడతారండి? ఇంకేం రోజులు ఓపిక పడతారు? చేసి తప్పు కదా ఇది. అన్ని ప్లంబర్ అంటారు, అదంటారు తప్పు కదా. నేనే చెప్పండి, మీరు నాతో సరిగా కాపురం చేస్తే చేయండి, లేకపోతే నేను వాడితోనే ఉంటా. నేను చెయ్యనంటున్నా, మళ్ళీ అంటున్నా వాడితో ఉన్నాను. నీకేం తక్కువ చూసినా? అన్ని తక్కువ చూడలేదండి, కానీ మీతో నాకు ఉండడం కుదరట్లేదు. ఏం చేయమంటారు? ఉండాలి, ఆ తప్పులు చేయొద్దు. నువ్వు జనాలు ఏమనుకుంటారు? మీరు మ్యారేజ్ చేసి నాకేం సంబంధం అండి? ఏం సంబంధం లేదు, నాకు మీతోటే సంబంధం. ఇప్పుడు జనాలతోటే వచ్చేది అంతా. అర్థమవుతుందా నీకు? మీరు ఎన్ని కొనిచ్చినా నాకు మీతో సంతోషం లేదండి. ఏం చేయమంటారు? ఎవరు అట్లా నాలాగా ఎవరు చేయరు. నీకు నాలాగా ఎవరు చేయరు. ఈ నగలు, ఈ సారీలు తెచ్చి అన్ని మేకప్ అంటే మేకప్ అవన్నీ దేని గురించి కొనిచ్చి నీకు? అవన్నీ డబ్బు ఉంది కొనిచ్చారు. మా ఇంట్లో వాళ్ళు మీకు డబ్బు ఉందని మీలాంటి కొనిచ్చి నాకు పెళ్లి చేశారు. చేసిన కాబట్టి ఊరుకోవాలి నువ్వు. అంతేగా ఊరుకోవాలి, మంచిగా కాపురం చేసుకోవాలి. అట్లాంటివి చేయకు నువ్వు. మీరు కాపురమే చేయట్లేదు, అందుకే వాడిని చూసుకున్నాను నేను. అట్లా చేయొద్దు అంటే బాగుండేదండి. మీరు నాతో డైలీ కాపురం చేస్తే మీతో ఉంటా, లేదంటే వాడితోటే ఉంటా. మీ చావు మీరు చావండి.
డబ్బు ఉందని నగలు ఉందని చెప్పి ఈ చిన్న అమ్మాయిని చేసుకొని నా ప్రాణానికి తెచ్చుకున్నా. అమ్మ నాన్న కట్టబెట్టింది నాకు. ఏజ్ తగ్గట్టే చేసుకోవాలి మ్యారేజ్, కానీ చిన్న అమ్మాయిని చేసుకుంటే ఇట్లానే అవుతుంది, ఎవరితోడో తిరుగుతుంది.